మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ఇక మేము ఒడ్లు కొనమని చెప్పి డిసిషన్ తీసుకొని చెప్పడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వము ఎప్పుడు కూడా లేదు. ఎలక్షన్ల కన్నా ముందేమో ఎన్నో ప్రగల్భాలు చెప్పారు. మాది రైతు ప్రభుత్వం అన్నారు, రైతులకు అది చేస్తాం ఇది చేస్తామన్నారు. ఏం లేదు, ఉన్నాయి మొత్తం పోయినాయి. కొన్న నాలుగు మంది పెడితే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు మొత్తం పోయినాయి, కథం అయిపోయింది. రైతులకు కరెంట్ ఇస్తామన్నారు, కరెంటు పోయింది. విత్తనాలు ఇస్తామన్నారు, కథం అయిపోయింది. పండిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామన్నారు, ఎక్కడ లేదు. కొనుగోలు కేంద్రాలే లేటుగా పెట్టిరు, ఎందుకంటే వాళ్ళు లేటుగా పెడితే ప్రైవేట్కి అమ్ముకోవాలి. సగం బడ దాదాపు 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే కేవలం 70 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాలు లేట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్కి అమ్ముకోవాలని. తడిసిన ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ లేదు. రైతు బంధు అన్నారు, 5/3 ఎగ్గొట్టేసారు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు 1,00,000 కోట్లు రైతుల ఖాతాలో మేము జమ చేసినాం. 1,00,000 కోట్ల రూపాయలు 11 విడతలుగా రైతు బంధు ఇచ్చినాం. ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. కరెంటు ఒక గంట కూడా ముచ్చట్లేదు, 24 గంటల్లో. ఒక 10 నిమిషాలు పోతే కూడా అదొక రికార్డు. అరే 10 నిమిషాలు కరెంట్ లేదు. కల్లాల దగ్గరే కొన్నాం. కల్లాల దగ్గర వర్షం వస్తే కూడా ఆ వర్షం తడిచిన ఒడ్లు కూడా కొన్నాం. కరోనా సమయంలో కూడా అకౌంట్లు వేసినాం. కరోనా సమయంలో కూడా మరి ఇలా సన్నోట్లకు డబ్బులు పోయినాయి. రుణమాఫీ మొత్తం ఖతమైపోయింది. సగం బడ లేని లేదు. యూరియా లేదు. యూరియా ధర పెంచేసిర్రు. రామగుండంలో యూరియా ఉత్పత్తి కేంద్రం ఉంది. మరి ఆ రామగుండం నుంచి మనం ఎందుకు తీసుకుంటలేం? కేంద్రాన్ని అందరు కలిసిమెలిసిగా ఉంటున్నారు కదా, మరి కేంద్రం దగ్గర ఎందుకు నిలదీస్తలేరు? ఓట్లు కొనపోతే కిషన్ రెడ్డి నీ సంగతి చూస్తా 15 తారీఖు తర్వాత అన్నారు. మరి 15 తారీఖు తర్వాత ఏం చేసారు? చేతులు ఎత్తేసారు, అంతే. అందరు చేతులు ఎత్తేసారు. రైతుల గోస ఉట్టే తగలదు, గుర్తుపెట్టుకోండి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడదు. భయపెట్టించి గొంతు నొక్కాలంటే కాదు. రైతు ఊరుకోడు. రైతుకు ఒకసారి కన్నెర చేసినంటే మాడి మసి అవుతారు, గుర్తుపెట్టుకోండి. కన్న కష్టాలు పడి ఎండనక వాననక పండించిన వడ్లు 3 నెలలు పంట కాడ చేనుల కాడ దండాడితే 2 నెలలు కళ్ళాల కాడ దండాడిండ్రు కొనిటోడు లేక. లాస్ట్ చివరకు సగం వర్షంలో తడిచిపోయినాయి. ఇదా రైతు ప్రభుత్వం? ఓట్లు కొంటాం, ఈ ఓట్లు కొంటాం అని చెప్పారు కదా, ఎక్కడ పోయింది అదంతా? ఎక్కడిదొక్క ఆగిపోయినాయి. చనిపోయిన రైతు కుటుంబాలకు 5 రోజుల్లో మేము రైతు బీమా చేసేవాళ్ళం. ఎక్కడ పోయినాయి? 3 విత్తాలు ఎగ్గొట్టిండ్రు. ఎకరకు వస్తే పెద్ద పండుగ చేసుకున్నారు. ఎకరా వేసి మళ్ళీ ఇంకో ఎకరకు వేసి మళ్ళీ పండుగ చేసుకున్నారు. అది కొత్త స్కీమ్ లాగా. వెంటనే ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనాలా. ఒక్క గింజ వదిలిపెట్ట కూడా కొంటామన్నారు. ఏమైంది? ఎందుకు కొట్టలేరు? మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏ విస్మరించినా ఊరుకుంటాం, కానీ రైతులు విస్మరిస్తే మాత్రం వ్యక్తిగత ఊరుకోం. రైతే కేంద్రంగా ఈ రాష్ట్రం ఉంది. రైతుకు ఇచ్చిన హామీలు మీరు కొత్తగా ఇచ్చినవి నెరవేర్చకుండా ఉన్నవి వీకేస్తే వాళ్ళు అట్లా బతకాలా? వాళ్ళ బతుకు ఏమైపోవాలా? మీరు వెంటనే మళ్ళీ క్యాబినెట్ను పిలుచుకుంటారా, లేకపోతే డిసిషన్ మళ్ళీ ఏం చేస్తారా? వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. నకిలీ విత్తనాలు ఏరేయాలి. యూరియాను అందుబాటులో పెట్టాలి. యూరియా ధర పెంచొద్దు. అడ్డగోలుగా యూరియా కొంటే ఇంకేదో మోనో యూరియా ఇస్తామని చెప్పి అంట కడతా ఉన్నారు. మీకు యూరియా పిండి కావాలంటే ఇది కొనాలని. అదేంది అంత బలవంతంగా ఏంది? ఏం చేయాలి? రైతు తాగి సావాలా? ఎందుకు కొనాలి? అవసరం లేని రైతు ఎందుకు కొంటాడు? అవసరం ఉన్నది మీరు ఇవ్వకుండా అవసరం లేని ఎందుకు ఆయన తగలబెడతా ఉన్నా అడుగుతా ఉన్నాం. రైతులను వేధిస్తే, రైతులకు కష్టాలు వస్తే ఖచ్చితంగా మేము ఉద్యమం
కొందరేమో గుల్కల మందు కొనాలని చెప్తున్నారంట. యూరియా పిండి అంటే గుల్కల మందు తిని రావాలనా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? వరి వేద్దంటారు. ఎందుకు వేయద్దు వరి? గతంలో వరితో పాటు అన్ని పంటలు వేసుకోవాలన్నప్పుడు పెద్ద గగ్గోలు పెట్టిందే, మరి మీదేమైంది? ఎందుకు వరి వేయద్దు? ఏం చేయాలి మరి చెప్పండి. ఇది వేసుకోండి, విత్తనాలు ఇస్తామని చెప్పండి. మరి వరి వేయద్దు, పంటలు పండించుకోవద్దు, మీరు తినొద్దు, పంటలు అమ్ముకోవద్దు, వచ్చిన కాడికి ధర అమ్ముకోవాలి, గవర్నమెంట్ అడగొద్దు అంటే ఎట్లా? ఇది ప్రజాస్వామ్యమా? ఎలక్షన్ల కన్నా ముందు రైతు డిక్లరేషన్ ఏదైతే చేసినరో ఆ రైతు డిక్లరేషన్ మీరు అమలు చేసేంత వరకు రైతులు వదిలిపెట్టరు. మేము కూడా వదిలిపెట్టామని చెప్పి పత్రికాముఖంగా చెప్తున్నాం. వెంటనే వడ్లు కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.